హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వామాకు పెరుగు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము. అలాగే అదే వామాకుతో రసం కూడా ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇవి ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాము ఆకును ఏదో ఒక విధంగా రోజుకు ఒక ఆకు తీసుకున్నా కూడా మనకుండే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చండి. ముఖ్యంగా చాలామందిలో ఫ్లమ్ అనేది వస్తుంటుంది. అది చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఎప్పుడైనా దానికి కూడా విరుగుడుగా పనిచేస్తుంది. అలాగే దగ్గు కూడా తగ్గిపోతుంది. మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుందండి. ప్రతిరోజు ఒక ఆకు కానీ మనం తీసుకున్నామంటే. ఈ ఆకులు ముందుగా మనం తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకులను చూసామంటే దీంట్లో వాటర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం పచ్చళ్ళు అవి చేసుకున్నప్పుడు కూడా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్మెల్లే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన అద్భుతమైన చెట్టు అని చెప్పవచ్చు. ఇప్పుడు రసం ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను టమాటో ఒకటే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ టమాటాలు వేసినామంటే వామాకు ఫ్లేవర్ను డామినేట్ చేస్తుంది కదా, అందుకే ఒక్క టమాటో మాత్రం తీసుకున్నాను. కొద్దిగా చింతపండు అంటే ఉసిరికాయలో మనకు హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. 5-6 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి తీసుకున్నాను. 4-5 వామాకులు తీసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ పొడి కూడా తీసుకోవాలి. ఇప్పుడు టమాటోని మనం చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. మనం మామూలుగా రసం ఎలా చేసుకుంటామో అంతే ఈజీగా అది చేసుకోవచ్చు. మనము పోపు పెడతాం కదా, దాంట్లో సన్నగా కట్ చేసి వేసుకుంటే రసం అనేది రెడీ అవుతుంది. వామాకు ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే మన వంటింట్లో వాము ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ యాడ్ చేసామంటే మనకు ఆ ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. నేనైతే ఇక్కడ వామునైతే యాడ్ చేయలేదు, ఓన్లీ ఆకులను మాత్రమే వేస్తున్నాను. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళు వాడుకుంటే కూడా ఈ ఆకు చాలా మంచిదండి. రసంలో కానీ పెరుగు చట్నీలో కానీ వేసుకోవచ్చు. అలాగే పప్పు కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో 2 రకాల పచ్చళ్ళు ఎలా చేయాలో చూపించాను. పచ్చళ్ళు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. అలాగే అవి తినడం వల్ల గొంతు నొప్పి లాంటిది ఉన్నా కూడా ఆ సమస్య తగ్గిపోతుంది. నేను ముందు వాడి అది ఎలా ఉందో చూసుకొని మాత్రమే వీడియో చేస్తాను ఎప్పుడు కూడా. అలాగే మీకు కూడా ఈ వీడియో వల్ల కొద్దిగా అయినా ఉపయోగకరంగా ఉంటుందని పెడుతున్నాను. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. మా వైపు అయితే ఇది కపరెళ్ళాకు అంటాము, కపరెళ్ళ చెట్టు అంటాము. ఇవంతా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాణలు పెట్టి కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను. ఆవాలు చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కపరెళ్ళాకు, టమాటో, వెల్లుల్లి, అలాగే కరివేపాకు, చింతపండు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు, ఇంగువ కూడా యాడ్ చేసి మూత పెట్టాలండి. ఇవన్నీ కొద్దిగా మగ్గే వరకు ఉంచాలి. అంటే టమాటా అయ్యి కొంచెం మెత్తబడాలన్నమాట. మనం మామూలుగా రసం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. ఇంకా వేరే ఏమీ లేదు. కొద్దిగా ఈ ఆకులు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రసం తినొచ్చు. అలాగే రసం పొడి కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు కూడా అదే ఫ్లేవర్తో, అదే ఫ్రెష్గా ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఒకసారి ఈ టమాటా మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ ఉన్నామంటే అంత మెత్తగా అవుతుందండి. ఆ తర్వాత ఇలా మ్యాష్ చేసుకొని తగినంత వాటరు మనము యాడ్ చేయాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 600 ml వాటర్ సరిపోయిందండి. ఆ తర్వాత దీంట్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని రసం పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
మామూలుగా మనం రసం చేసుకునేటప్పుడు పైకి కొద్దిగా నొరగలు వస్తే ఆఫ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది కదా. ఇక్కడ ఈ రసంలో మాత్రము కిందికి పైకి బాగా తెళ్ళే వరకు ఉంచాలండి. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది చక్కగా రసం లేకంతా వచ్చి మనకు వామ్ టేస్ట్ అనేది ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ వాము తీసుకొని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకున్నామంటే వామ్ ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు ఇలా తెల్లటి నురుగు వస్తుంది కదా. మామూలు రసం అయితే మనము స్టవ్ ఆఫ్ చేసేస్తాము, కానీ ఈ రసం మాత్రం ఇలా కిందికి పైకి తెల్లే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంకొక 2 వామాకుల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా రసం బాగా తెల్లేటప్పుడు ఇంకొక 2 వామాకులు కట్ చేసి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాము. అది కూడా వామాకు పెరుగు చట్నీ, అంటే కపరిల్లాకు పెరుగు చట్నీ. రాయలసీమ వైపు అయితే కపరిల్లాకు అంటారు, అలాగే కోనసీమ జిల్లాల్లో అయితే వామాకు అంటారు. ఇలా సన్నగా 5-6 ఆకులు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగు తీసుకుంటున్నాను. ఇక్కడ పోపు పెట్టడానికి నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి చాలా పొడవుగా ఉన్నాయి, అందుకే 2 తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువగానే యాడ్ చేయొచ్చు. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా తీసుకొని సన్నటి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పెరుగు తింటే జలుబు చేస్తుందని భయపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు మాత్రం ఇది చాలా అంటే చాలా మంచి రెసిపీ అని చెప్పవచ్చు. ఈ కపరిల్లాకు యాడ్ చేయడం వల్ల మనకుండే జలుబు తగ్గుతుంది, అలాగే గొంతు నొప్పి కానీ ఏమీ లేకుండా పోతుంది. అలాగే మనకు ఫ్లమ్ ఉంటే కూడా అంత బయటకు వచ్చేస్తుందండి, అంత మంచిది. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకు ఇది. మన పెరట్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ 2 రెమ్మల కరివేపాకు కూడా నేను తీసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేస్తూ మనము పోపు పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టి ఒక 4-5 టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి చక్కగా వేపుకోవాలి కదా, దానికి తగ్గట్టుగా నూనె యాడ్ చేశాను. నూనె కొద్దిగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేయాలి. ఆవాలు చిటపటలాడాక మనం సన్నగా కట్ చేసుకున్న కపరిల్లాకు అలాగే పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతాయండి. అలా వేయించుకోవాలి. అప్పుడే మనకు అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా ఉల్లిపాయలు అనేది వేగుతాయి. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పచ్చి కరివేపాకు వేయడం వల్ల మనం చేసే ఏ వంట అయినా కూడా దాని టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మంచి అరోమా వస్తుందండి. పోపు ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఈ పోపుని పెరుగుకి యాడ్ చేయడమే. ఎంతో ఈజీగా మనము ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పెరుగు చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది. దోశలేకి, అన్నంలేకి, చపాతీలేకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ టేస్టీ హెల్దీ రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తీసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.